అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో అందరికీ వందనాలు. ఉదయకాల సమయంలో మరి దేవుని వాక్యంలో నుంచి ఇచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం. ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనంలో ఇచ్చిన భాగం. యెహోవా బలిపీఠమునకు పైగా నిలిచి ఉండుట నేను చూచితిని. ప్రార్థనలో కూడా మరి జ్ఞాపకం చేస్తా వచ్చారు. మరి బలిపీఠము దాని పైగా యెహోవా నిలిచి ఉండుట నేను చూచితిని. ఇక్కడ నిలిచి ఉండుట అనే పదం గురించి మనం ఈ ఉదయకాల సమయంలో ధ్యానించుకుందాం. ఇక్కడ మనం కనుక చూస్తే దేవుడు ఆయా సంగతుల్లో మనం చూసినప్పుడు అక్కడ ఆయా అధ్యాయాల్లో మన పరిస్థితి నిలిచి ఉండటం అనేది మనం చూస్తాం. ప్రభు నిలిచి ఉండటం చూస్తాం. ప్రభు నిలిచున్నాడు అంటే దేవుడు ఏదో కార్యము ప్రారంభించబోతున్నాడు, ఏదో చేయబోతున్నాడు అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది అన్నమాట. ప్రభు ఏదో ఆయన తలంచుతున్నాడు, మన విషయంలో ఏదో జరిగించబోతున్నాడు అనే విషయాన్ని నిలబడి ఉన్న వాళ్ళు ఏమని జ్ఞాపకం చేస్తారంటే వారు ఏదో చేయబోతున్నారు అనే విషయాలని జ్ఞాపకం చేస్తారు అన్నమాట. అలాగనే మరి దేవుని వాక్యంలో మనం చూస్తే యోహాను సువార్త 20వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే యోహాను సువార్త 20వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ మనం చూస్తే అక్కడ కూడా ప్రభు నిలబడి ఉంటాడు. 20వ అధ్యాయము 14వ వచనం చూస్తాం. 20వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాట జ్ఞాపకం. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచినుట చూచాను గాని ఆమె యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చున్నావు, నువ్వు ఎవరిని ఎదుగుతున్నావు అని ఆమెను అడుగగా ఆమె తోటమాలి అనుకున్నాను. కాబట్టి ఆమెకు ఆపోజిట్ లో అన్నమాట, ఆమెకు ఆపోజిట్ లో ఉన్నాడు ప్రభు అన్నమాట. ఆమెకు ఆపోజిట్ లో ఎందుకు ఉన్నాడు అంటే ఆమె ఆపోజిట్ లో ఉందా లేకపోతే ఆయన ఆపోజిట్ లో ఉన్నాడంటే ఆయన సరైన పొజిషన్ లో ఉన్నాడు, కానీ ఆమె ఆపోజిట్ లో ఉంది. ఆమె ఎందుకు ఆపోజిట్ లో ఉందనంటే ఆమె హృదయంలో మరి ప్రభు లేడు అంటే ప్రభు ఆమెను వెతుకుతుంది. హృదయం ఆందోళనతో ఆమె దుఃఖంతో వేదనతో పరిస్థితులను బట్టి ప్రభావాలను బట్టి చూస్తాం. ప్రభు కరెక్ట్ పొజిషన్ లో ఉంటాడు కానీ ప్రభు వారు కరెక్ట్ పొజిషన్ లో ఉంటారు కానీ మనమే ఆపోజిట్ లో ఉంటాం అన్నమాట. అయితే ఇక్కడ మనకి విషయం ఏమని జ్ఞాపకం చేస్తుంది అంటే ప్రభు మన విషయంలో ఏదో చేయటానికి ఆయన మనకు మన ఎదుట నిలిచి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అన్నమాట. అలాగనే ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 5వ అధ్యాయం 6వ వచనంలో, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ దర్శనంలో యోహాను గారు దర్శనంలో ఈ సంగతి చూశాడు. ఏ సంగతి అంటే 5వ అధ్యాయం 6వ వచనం, మరియు సింహాసనముకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడిన అట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట నేను చూచితిని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములు ఉండెను, 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటిని పంపబడిన 7 ఆత్మలు. సరే, ఆ విషయం తర్వాత వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల, ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారే. ఆయన మన కొరకై వధింపబడ్డాడు. వధింపబడి ఉన్నట్లు గొర్రె పిల్ల. ఆయన ఈ భూలోకానికి ఆయన ఏదో ఒక గొప్ప కార్యాన్ని చేయటానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు అన్నట్లుగా మనం చూస్తాం అన్నమాట. ఇక్కడ వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల, అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మన కొరకు ఎందుకు అక్కడ అది నిల్చుందంట. అక్కడ వధింపబడి ఉన్నట్లు గొర్రె పిల్ల నిలిచి ఉండుట నేను చూసితిని. వధింపబడింది ఎక్కడ గొర్రె పిల్ల నిలిచి ఉంటుంది చెప్పండి. గొర్రె పిల్ల వధింపబడిన తర్వాత అది నిలబడాలంటే అది అయ్యే పనేనా?
అది అయ్యే పని కాదు అది. కానీ మన ఈ వధింపబడిన గొర్రె పిల్ల నిలిచి ఉందంట అక్కడ, ప్రాణంతో జీవంతో నిలిచి ఉందంట. కాబట్టి ఈయన సజీవుడైన దేవుడు, ఆయన మృత్యుంజయుడు, ఆయనే సర్వాధికారి, ఆయనే నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, మొదటివాడు కడపటివాడు ఆయనే. కాబట్టి ఈయన మన కొరకై ఏదో గొప్ప కార్యములు చేయబోతున్నట్లుగా ఉన్నట్లుగా మనము చూస్తున్నాం అన్నమాట. కాబట్టి యెహోవా బలిపీఠమునకు పైగా నిలిచి ఉండుట నేను చూసితిని అన్నమాట. కాబట్టి దేవుడు మన పక్షాన, బలిపీఠం మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, బలిపీఠము మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, మరి మనం ఆరాధించే అర్పణలు, మనం చేసే ప్రతి యాగము బలిపీఠం మీదకి రావాల్సిందే అన్నమాట. మనం తీసుకొచ్చే ప్రతి అర్పణ కూడా ఏదైనా సరే అది దేవుని సన్నిధానానికి బలిపీఠం మీదకి తీసుకురావాలి. ప్రతిదీ బలిపీఠం మీదనే అది అర్పించబడేటువంటి స్థితి ఉంటుంది అన్నమాట. కాబట్టి బలిపీఠము ప్రార్థనా జీవితాన్ని, ఆరాధన స్తుతి జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది బలిపీఠం అన్నమాట. కాబట్టి ఈ బలిపీఠం మీద నిలిచి ఉన్నాడంటే దేవుడు మన కొరకు ఏదో గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది అన్నమాట. అయితే దేవుడు మన కొరకు ఏం చేయబోతున్నాడు, ఏ గొప్ప కార్యాలు చేయబోతున్నాడు అనేది మనం కొన్ని విషయాలు మనం చూసేవారుగా ఉన్నాం. ఏం గొప్ప కార్యాలు మన కొరకే చేయటానికి ప్రభు ఆయన ఇదిగా వేచి ఉన్నాడు అనేటువంటి విషయాల్లో మనం కొన్ని విషయాలు మనం చూద్దాం అన్నమాట. ఇక్కడ దావీదు జీవితంలో దేవాతి దేవుడు ఆయన నిలిచి ఉన్నట్లుగా, గొప్ప కార్యములు చేయటానికి దావీదు పక్షాన దేవుడు నిలిచి ఉన్నట్లుగా మనము చూడొచ్చు అన్నమాట. కీర్తనలు 132:8 చదువుకుందాం. యెహోవా లెమ్ము, నీ బలసూచకమైన మందసముతో కూడా రమ్ము, నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపము. విశ్రాంతి స్థలములో ఏం చేయమంటున్నాడు? ప్రవేశింపడు. లెమ్ము, బలసూచకమైన మందసంతో లెమ్ము అన్నమాట. దావీదు దేవుని మీద ఎంతో అత్యాశతో ఉన్నాడు అన్నమాట. ఆశతో కాదు, అత్యాశ అన్నమాట. ఎక్కువ ఎంతో ప్రేమ పెట్టుకుని ఉన్నాడు ఆయన మీద. అందుకని నేను గుడారంలో నివసించటం కాదు, నేను నా కనులకు నిద్ర రావటం కాదు, లేకపోతే నేను ప్రశాంతతలో ఉండటం కాదు, నువ్వు ప్రవేశించు నాలోకి అంటాడు. నీవు నాతో ఉండు, నాలోకి నీవు ప్రవేశించు ప్రభువా అని అంటాడు అన్నమాట. పైన వచనాలు మనం చూస్తే, నా కనులకు కునుగుపాటు రా నిన్ను, నా కనులకు నేను నిద్ర రా నిన్ను, నా వాస గుడారంలోకి నేను ప్రవేశించను, నేను మంచమెక్కను అని అంటాడు. ఎందుకు? నేను యెహోవాకు ఒక నివాస స్థలం చూసి వరకు అంటాడు. యెహోవాకు నివాస స్థలం ఎక్కడ చూడాలనుకుంటున్నాడు? తన హృదయంలోనే, మొదట హృదయంలోనే తన నివాస స్థలం చూడాలనుకుంటున్నాడు అన్నమాట. ఈనాడు దుస్థితి ఏంటంటే, ఎక్కడ చూసినా గాని హృదయంలో దేవునికి స్థానం లేదు, దేవుడితో సంబంధం లేదు, దేవుడితో బంధకం లేదన్నమాట. ఎక్కడ చూసినా గాని నామకార్థం అనేది ఏలుబడి చేస్తుంది ఈ రోజున సంఘాల్లో కూడా. దీనికోసం మనం ప్రార్థన చేయాలి. ఇది మన భారమై ఉంది. సంఘాలైతే ఉన్నాయి, సేవకులైతే ఉన్నారు, ప్రజలైతే గుంపులుగా ఎగబడుతున్నారు, కానీ వాళ్ళు దేవునికి దూరంగా ఉన్నారు. ఈ రోజున దేవునికి స్థానం ఇవ్వలేదు వారు. ఈనాటి మన ప్రార్థన అదే ఉండాలన్నమాట. ప్రభువా, వారు నీకు స్థావరం ఇచ్చినట్లుగా, వారికి హృదయంలో స్థానం ఇచ్చినట్లుగా అన్నమాట. అందుకనే ఇక్కడ దావీదు చూడు ఎంతగా అంటున్నాడు. 8వ, నీ బలసూచకమైన మందసముతో కూడా రమ్ము, నీ విశ్రాంతి స్థలంలో ప్రవేశించు, నాలో ప్రవేశించు, మొదట నాలో ఉండయ్యా, నాతో ఉండయ్యా అంటున్నాడు. ఇలాంటి మక్కువ అనేకుల్లో పుట్టాలి, ఈ కోరిక అనేకుల్లోకి రావాలి. అందుకే 14వ వచనంలో మనం చూస్తే, ఇది నేను కోరికిన స్థలము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును, నేను ఇక్కడనే నివసించేదను, దాని ఆహారం నిండాలుగా దీవించేదను, దానిలో బీదలను ఆహారంతో తృప్తిపరిచేదను, దాని యాజకులను రక్షణ వస్త్రములతో ధరింప చేసేదను, దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందం చేసేదరు, దావీదు కొమ్ము మొలవ చేసేదను, నా అభిషక్తుడు నేను అచ్చట వచ్చి ఉన్నాను అంటాడు. మొట్టమొదటిది తలంపు ఏంటంటే, దేవుడి మన హృదయాలలో నివసించడానికి ఆయన లేచి నిలబడ్డాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి.
మన హృదయంలో నివసించడానికి. ఏదో గుళ్ళో గోపురాల్లో అక్కడ ఇక్కడ కాదు, మన హృదయాల్లోనే దేవుడు నివసించాలని కోరుతున్నాడు. మరి ఆ లెక్కను మనం చూస్తే ఎంతమంది దేవుని హృదయాల్లో దేవుడికి స్థానం ఇచ్చి, దేవుడికి ప్రథమ స్థానం ఇచ్చి దేవుడు హృదయాలు పెట్టుకున్నారు. ఈ రోజున లేడు. లౌకిక సంఘకాలంలో ఉన్న మనం సంఘం తలుపు అవతల యేసయ్య ఉన్నాడు, తలుపు లోపల మనం ఉన్నాం. ఈ రోజు జరుగుతుంది కూడా అదే జరుగుతుంది. అయితే మన ప్రార్థనా భారం ఏదై ఉండాలంటే లోపలికి రావాలి ఆయన, సంఘం లోపలికి రావాలా, హృదయం లోపలికి రావాలి, మన హృదయం లోపలికి ఆయన రావాలి. అందుకనే దావీదు అంటున్నాడు, యెహోవా లెమ్ము, నీ బలసూచకమైన నా మందసముతో కూడా రమ్ము నా దగ్గరికి. కాబట్టి నీ విశ్రాంతి స్థలం ఎక్కడుందో నా దగ్గర ఉంది, నాలో ఉంది, నాలోకి ప్రవేశించు ప్రభువా అని దావీదు ఆయన గోజాడుకుంటున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, ప్రభుని అడుగుతున్నాడు నాలోకి రాయి అని. కాబట్టి దావీదు దేవునితో ఆ బంధం దగ్గర సంబంధం అన్నమాట. దైవజనులు భక్త్ సింగ్ గారు అంటాడు, దేవునికి నాకు నా కళ్ళకి కళ్ళజోడు ఎంత దగ్గరగా ఉందో అంత దగ్గరగా నా దేవుడు ఉన్నాడు అని అంటాడు. కాబట్టి ఈ రోజున మన దేవుడు మనకి ఎలా ఉన్నాడు మనకి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా చూస్తే యెషయా గ్రంథంలో మనం చూస్తాము. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనం చదువుతాం అన్నమాట. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములు గల ఆధారములకు ఆత్మ, ఆ ఆలోచన బలమునకు ఆధారములకు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ. ఆ ఆత్మ నిలుచున్నది, ఆ ఆత్మ అతని మీద నిలుచున్నది, ఆ ఆత్మ అతని మీద నిలుచున్నది అన్నమాట. చూసావా, ఎవరి మీద? దేవుని ఆత్మ. ఈయన దేవుడు ఆత్మ రూపంలో మరి కుమారుడైనటువంటి ఆ కుమారుడి మీద ఆయన నిలబడి ఉన్నాడు, ఆయన కలిగి ఉన్నాడు. దేవుడు ప్రభు భూలోకానికి ఆయన కుమారుడిగా పంపించేటప్పుడు ప్రవచనం అయితే యెషయా భక్తుడు ముందుగానే పాడాడు పాట. ఏమని పాడాడంటే, మరి యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారములకు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారములకు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆ ఆత్మ అతని మీద నిల్చును, అతని మీద నిల్చును. ఈ రోజున నీ మీద నా మీద దేవుని ఆత్మ నిలబడి ఉందా? మనం చెప్పగలమా? దేవుడు ఆత్మ నిలబడి ఉంటే ఏం జరిగిద్దో తెలుసా? దేవుని ఆత్మ మన మీద లేకపోతే ఏం జరిగిద్దో తెలుసా? మనం పరీక్ష చేసుకోవాలి. అయితే కుమారుడి మీద దేవుని ఆత్మ నిలబడి ఉంది కాబట్టి ఏం చేశాడంటే, మరి దేవుడు తనను బలపరుస్తూ వచ్చాడు. ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చినవి? ఈ మనిషిని మాట్లాడినట్లు ఎవరు మాట్లాడలేదే అని చెప్పేసి దేవుని ఆత్మతో నడిపింపబడ్డాడు ఆయన. కుమారుడు, దైవ కుమారుడు ఆయన ఆత్మచేత నడిపింపబడ్డాడు, ఆత్మచేత కదిలించబడ్డాడు, ఆత్మచేత మాట్లాడించబడ్డాడు, ఆత్మచేత ప్రార్థన చేశాడు, ఆత్మతో తాను జీవించాడు. ఆత్మ అతని మీద నిలబడింది అన్నమాట, పైన వచ్చి నిలుచుందన్నమాట. ఆత్మ కదలికలు లేకుండా దేవుడు ఏం చేయలేదన్నమాట. ప్రతి విషయం, ప్రతి దాంట్లో కూడా దేవుడు ఆగమంటే ఆగాడు, వెళ్ళమంటే వెళ్ళాడు. అలాగ నడిచాడు దేవుడు ఆత్మ. ఒకసారి శిష్యులను అంటాడు, మీరు ముందుగా వెళ్ళండి, నేను తర్వాత వస్తానని చెప్పేసి కొండ మీదకి ప్రార్థనకి వెళ్తారు. వాళ్ళు సముద్రంలో పడి చిక్కి వాళ్ళు గందరగోళం అయిపోతారు. తర్వాత దేవుడు అంటాడు, దేవుని ఆత్మతో మళ్ళీ అక్కడికి దేవుడు తను తీసుకెళ్తాడు. వాళ్ళు గందరగోళం పరిస్థితి అయ్యిద్ది అక్కడ. వాళ్ళు మళ్ళీ తర్వాత వాళ్ళని బలపరిచి, వాళ్ళని ఆదరించి, వాళ్ళని ప్రేమించి, వాళ్ళని మళ్ళీ వాళ్ళ హృదయాల్లో అలుముకునిపోయినటువంటి అవిశ్వాసత అంతను పోగొట్టి వాళ్ళని ధైర్యపరిచినట్టుగా మనం చూస్తాం అన్నమాట. దేవుడు ఆత్మ చేత కదిలించబడ్డాడు అక్కడ. ఈ రోజున దేవుని ఆత్మ కదలికలు లేవు, ఆగిపోయినాయి. అందుకని దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు గ్రూప్ లో ప్రార్థన చేయడానికి. ఇది మామూలు విషయం కాదు. ఇది దేవుని ఆత్మ చేత నింపబడాల ప్రతి మనుషుడు, ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి దేవుని ఆత్మ చేత నింపబడితేనే తప్ప, లేకపోతే
ఆ ఆ విషయం ఏం లేదన్నమాట. కాబట్టి ఈ రోజున ప్రభువా నీ జ్ఞాన వివేకములకు ఆధారములుగా ఆత్మ, మరి తెలివియు, మరి యెహోవాయందలి భయభక్తులు పుట్టించే ఆత్మ నాకు దయచేయి ప్రభువా, నా సంఘానికి దయచేయి ప్రభువా, నా కుటుంబానికి, నా రక్త సంబంధికులందరికీ దయచేయి ప్రభు అని మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. అటు కృప దేవుడు మనకు దయచేయను కాదు. మూడోదిగా మనం చూస్తే దేవుడు ఎందుకు నిలిచి ఉన్నాడు అనే విషయం చూద్దాం. ఇక్కడ యెషయా గ్రంథం అక్కడ 25 అధ్యాయంలో ఉంటది, చూద్దాం. యెషయా గ్రంథం 25 అధ్యాయంలో 10వ వచనం చదువుతాను అన్నమాట. 10వ వచనం అంట, యెహోవా హస్తము ఈ పర్వతం మీద నిలుచును, పెంట కుప్పలో వరిగడ్డి తొక్కబడినట్లుగా మోయాబీలను తమ చోట్లను తొక్కబడుదురు. ఇది మీకు అర్థమై ఉండదు, కానీ మాకు పొలాలు, పైరు, పంట ఉంటది. కొంత ఎరువు తీసుకెళ్లి మురుగు పెడతారు. అది పెంటపోగు అంటారు, దాన్ని ఎరువు అంటారు. కొంతమంది కొన్నిసార్లు ఎరువు అంటారు. దాన్ని తీసుకెళ్లి ఒక ఏరియాలో పెట్టి కుళ్ళబెట్టేసేసి దాంట్లో పచ్చిగడ్డి లేకపోతే ఎండుగడ్డి అవన్నీ తీసుకెళ్లి మధ్యలో ఇంకా తొక్కుతారు. లోపలికి తొక్కితే అది ఇది కుళ్ళిపోయి అదొక కంపోస్ట్ ఎరువుగా తయారైంది. అది తీసుకెళ్లి చేలో చల్లుతారన్నమాట. చల్లినప్పుడు అది చేనుకి అది ఎంతో భయం అది ఇదిగా ఉంటది అన్నమాట. అయితే అక్కడ అది తొక్కేటప్పుడు చాలా భయంకరమైన పరిస్థితి అనమాట. ఇంకా అది మట్టిలో కలిసిపోయింది, కానరాది, దేనికి కానరాదు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ అంటే, యెహోవా హస్తము ఈ పర్వతం మీద నిలుసును, పెంట కుప్పలో వరిగడ్డి తొక్కబడినట్లుగా మోయాబీలను నేను తొక్కుతాను అంటున్నాడు అన్నమాట. అంటే ఏంటి? తన ప్రజల పక్షాన దేవుడు ఎల్లప్పుడూ విజయం ఇయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మన పక్షాన దేవుడు విజయవంతుడు అన్నమాట. ఎలాగ విజయవంతుడు అనంటే, ఇక్కడ దేవుని వాక్యం ఈ అధ్యాయం అంతా మీకు చదివితే ఇక్కడ మనం చూస్తామంట, బేదలకు శరణ్యంగా ఉంటి అంటాడు. 3వ వచనంలో మనం చూస్తే బేదలకు శరణ్యంగా ఉంటి, నువ్వే శరణం అని అంటాడు. తర్వాత దరిద్రులకు నువ్వు ఆశ్రయంగా ఉన్నావు అంటాడు అన్నమాట. దరిద్రుల పక్షాన ఆయన ఆశ్రయంగా ఉన్నాడు, పెద్ద ఆశ్రయంగా ఉంటున్నాడు. తర్వాత మనం చూస్తే అన్యుల ఘోషను అణిసివేసేవాడుగా ఉన్నాడు. ఇక్కడ 4వ వచనం 5వ వచనంలో కింద భాగాల్లో మనం చూస్తే అన్యుల ఘోషను అణిచివేసేవాడుగా ఉంటాడు అన్నమాట. తర్వాత బలత్కారులను బలత్కారులు జయకీర్తన చేస్తున్నారు మన మీద. వాళ్ళను కూడా, వాళ్ళ జయకీర్తనలు అన్ని కూడా అణిసివేసేవాడుగా ఉన్నాడు అన్నమాట. అణిసివేసేవాడుగా ఉండి దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే, వారి కిందకు వస్తే 7వ వచనంలోకి వస్తే అక్కడ అంటాడు, వారి మీద ఉన్న ముసుగుని నేను తీసేస్తాను, వారి మీద ఉన్న తెరను నేను చింపేస్తాను, వారి మీద ఉన్న మరణాన్ని నేను ఎత్తివేస్తాను, వారిలో ఉన్నటువంటి దుఃఖాన్ని నేను తీసివేస్తాను, తర్వాత వారిలో ఉన్న నిందను నేను తీసేస్తాను అంటాడు. అవి తీసేస్తేనే మనకి విజయం, లేకపోతే విజయం లేదు. కాబట్టి దేవుడు మన మీదున్న ప్రతిదీ దేవుడు తీసేయటానికి ఆయన రాబోతున్నాడు దగ్గరికి. కాబట్టి మన జీవితం ఎలా ఉంది? అధైర్యపడకూడదు, దిగులు పడకూడదు, మనం భయపడకూడదు. మన ప్రభు మనతో ఉన్నాడు, ఆయన విజయం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు, నిల్చున్నాడు మన పక్షాన. అందుకనే స్టెఫను రాళ్ళతో కొట్టేటప్పుడు ప్రభుని చూశాడు. ఎలా చూశాడంటే, ఆయన నిల్చున్నాడంట. నేను ప్రభువు నిల్చుండుట చూచుతున్నాను అన్నప్పుడు మరి ఇంకెక్కువగా రాళ్ళు తీసుకొని కొట్టారంట ఆయన. కాబట్టి దేవుడు నిల్చున్నాడు, ఆయన ప్రతీకారం చేసే దేవుడు. సమస్త జనుల మీద కప్పబడిన ముసుగును తీసేసేస్తాడు. మనకు అడ్డుగా ఉన్న తెరలను చింపడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. మనకు అడ్డుగా ఉన్నాడు, మన మీద ప్రభుత్వం చేయబోతున్న మరణాన్ని దాన్ని ఎత్తివేయబోతూ ఉన్నాడు. మన మీద ఉన్న దుఃఖాన్ని తొలగించబోతూ ఉన్నాడు. మన మీద ఉన్న నిందను ఆయన కొట్టివేయబోతున్నాడు ఆయన. అది మన విజయం, దేవుడు మనకి ఇచ్చేటువంటి విజయంగా ఉన్నాడు అన్నమాట. ఒకటి, దేవుడు మన హృదయాల్లో నివసించి మన హృదయంలో ఏవైతే మనల్ని ఇచ్చేస్తున్నాయి వాటన్నిటి మీద జయం ఇవ్వాలన్న దేవుడుగా ఉన్నాడు. రెండోది, బలపరిచే దేవుడుగా ఉంటున్నాడు.
మూడోది విజయం ఇచ్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు అనమాట. విజయం ఇచ్చేటువంటి దేవుడుగా ఆయన నిలబడి ఉన్నాడు మన పక్షాన. మూడోదిగా చూస్తే జెఫన్యా గ్రంథంలో 3:17 చదువుతున్నాం. 3:17 నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బాహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందున్న తనకున్న ప్రేమ చేత ఆయన ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందలి సంతోషం చేత ఆయన హర్షిస్తూ ఉన్నాడు అన్నమాట. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ప్రభు మనకి ఏం చేస్తున్నాడంటే ఆయన మనల్ని ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నమాట. ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ ప్రజలు ఎలాంటి వారుగా తయారయ్యారంటే ముష్కరులుగా తయారయ్యారు, భ్రష్టులుగా తయారయ్యారు, అన్యాయం చేసేవారుగా తయారయ్యారు, అన్యాయం చేసేవారుగా తయారైనారు. తర్వాత పాపం చేశారు, అబద్ధం ఆడారు, కపటములాడారు. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు, ఇలాంటి ప్రజలను ఎవరైనా ప్రేమిస్తాడా? కానీ దేవుడు ఏం చేశాడు తెలుసిన? 3:9 చేసి తర్వాత వారిని పవిత్రపరిచి వారిని ప్రార్థన చేయవారిగా నేనే సిద్ధపరుస్తా అన్నాడు ప్రభు. చూసావా ఆయన ఎలాంటి ప్రేమ వాడిగా ఉన్నాడు? ఇలాంటి పనికిమాలను వాళ్ళని ప్రేమించేవాడు ఎవడైనా ఉంటాడా? ఎవరు కూడా ప్రేమించలేరు. కాబట్టి ముష్కరులుగా, భ్రష్టులుగా, అన్యాయస్తులుగా, పాపులుగా, అబద్ధములాడేవారుగా, కపటాన్ని కల్పించేవాడుగా ఉంటే ఎవరైనా కానీ ప్రేమించగల వాళ్ళు ఉన్నారా? కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ, నేను వారి ఏక మనసులుగా చేయదును, వారిని నేను పవిత్రపరుచుదును, పవిత్రపరిచే పెదవులు ఇస్తాను నేను వారికి. మూడోదిగా అంటాడు వారు ప్రార్థన చేసేవారుగా చేస్తాను. నాలుగోది బళ్ళు అర్పించేవాడుగా చేస్తాను. బళ్ళు అర్పించి నైవేద్యాలు పెట్టేవారుగా నేను వాళ్ళని సిద్ధపరుస్తా అంటాడు. సిద్ధపరుచుకొని నేను ప్రేమిస్తా వాళ్ళని అంటాడు. ఇదంతా ఏంటంటే ఆయన ప్రేమించటానికి ఆయన మన పక్షాన నిలబడి ఉన్నాడు. ఆయన ప్రేమించటానికి నిలబడి ఉన్నాడు అన్నమాట. ఇక ఐదోదిగా చూస్తే మరి కొరింథీ రాసిన పత్రికలోంచి ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. ఐదోది కొరింథీ రాసిన 12:9 అంట, నా కృప చాలును, నా బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుతున్నది అని ఆయన నాతో చెప్పాను. పౌలు ప్రార్థన చేస్తాడు, తనకు ఒక బలహీనత ఉంది. ఆ బలహీనతను బట్టి ప్రార్థన చేస్తే ప్రభు అంటాడు, నా కృప నీకు చాలును అంటాడు. అయితే పౌలు మాటికి చాలా పరిస్థితుల్లో గుండి వెళ్ళాడు అనమాట. నిందలో గుండి వెళ్ళాడు, ఇబ్బందులు ఉన్నాయి, హింసలు ఉన్నాయి, ఉపద్రవాలు ఉన్నాయి. మీరు కనుక 10వ వచనం చూస్తే మీకు అక్కడ కనపడుతుంది అన్నమాట. 10వ వచనం, నేను ఎప్పుడు బలహీనుడు అప్పుడే నేను బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోను, నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవంలోను నేను సంతోషిస్తున్నాను. ఎట్లా వచ్చింది సంతోషం అంటే దేవుడు కృప ఇచ్చాడు కాబట్టి. అదే కృప లేకపోయినడితే ఆ ఉపద్రవంలోనే, ఆ హింసలోనే, ఆ ఇబ్బందిలోనే, ఆ నిందలోనే, ఆ బలహీనతలోనే చచ్చిపోయేవాడు పౌలు. ప్రభు కృప ఇచ్చాడు. పౌలు పక్షాన దేవుడు నిలబడి ఆయన కృపిచ్చాడు అన్నమాట. కృపిచ్చాడు దేవుడు. మనకు కూడా ఈ సేవా సంబంధమైన యాగములో చాలా సార్లు మనం ఇలాంటి పరిస్థితుల్లో గుండా వెళ్ళొచ్చు. అయినప్పటికీ దేవుడు కృప మన ఎలా అధికంగా ఉంటది అనే విషయం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం. చివరిగా ఒక మాట జ్ఞాపకం చేసేసి నేను ముగిచ్చేస్తాను అన్నమాట. సంఖ్యాకాండము 10వ అధ్యాయంలో మనం చూస్తే, సంఖ్యాకాండం 10వ అధ్యాయం 12-36 వచనాల్లో చూస్తే, ఇక్కడ తర్వాత ఆయన మేఘములో పారాను అరణ్యములో నిలిచెను. మోషే చెబుతున్నాడు జరిగిపోయిన చరిత్రలో దేవుడు మనకి ఏమేమి కార్యాలు చేస్తా వచ్చాడో, ఎలాగూ ఉపయోగపడ్డాడో, ఎలాగూ మనం ధైర్యపరిచారో, ఎలాగూ యుద్ధం చేసే వారిని, నాయకులను మనకి ఇచ్చాడో, ఈ విషయాలన్నీ ప్రభు జ్ఞాపకం చేస్తూ మోషే జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు చెబుతాడు అన్నమాట. పారాను అరణ్యంలో కూడా దేవుడు మన స్టార్టింగ్ లో జీవితంలో వారికి ఎట్లా నడవాలో కూడా తెలియదు. అయినప్పటికీ దేవుడు వారి పక్షాన్ని నిలబడి వారిని నడిపించే విధానాన్ని చూపించాడు అక్కడ అన్నమాట. నడిపించే విధానాన్ని చూపించాడు. అంటే ఏంటంటే ఇశ్రాయేలు పక్షాన
ఆయన ఎందుకు ఎందుకు నిల్చున్నాడంటే వారి పక్షాన వారిని వారిని ఫలింపజేయటానికి, వారిని బలపరచడానికి, వారికి ధైర్యపరచడానికి, వారిని ప్రోత్సాహం చేయడానికి వారి పక్షాన్ని నిలబడినట్లుగా మనం చూస్తామన్నమాట. అందుకనే 35వ వచనంలో మోషే 3 మాటలు పలికాడు, బలమైన మాటలు 3 మాటలు పలికాడు. యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదిరిపోవునట్లుగా, నిన్ను ద్వేషించువారు నీ ఎదుటి నుండి పారిపోదురు గాక అనెను. అది 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 నిలిచినప్పుడు అతడు యెహోవా ఇశ్రాయేలు వేవేల మధ్యకు రమ్మని అనెను అన్నమాట. మోషే పలికాడు అన్నమాట. ఏమని పలికింటే, నీ శత్రువులు చెదిరిపోవాలి, నీ ఎదుట వారు పారిపోవాలి, నువ్వు వేవేల మధ్యకు దిగి రావాలి, మా మధ్యలో నువ్వు ఉండాలి అని కోరుకున్నాడు అన్నమాట. ఎందుకు కోరుకున్నాడంటే, మోషే చాలా అద్భుతాలు దేవుడు చేసినవన్నీ చూశారు. చాలా మంది వాళ్ళు అనుభవించారు. మద్యం తాగారు, మర్చిపోయారు. మాంసం తిన్నారు, మర్చిపోయారు. ఆ సముద్రాలు దాటారు, అది కూడా మర్చిపోయారు. తర్వాత ఏవో దేవుడు వాళ్ళతో అన్ని మర్చిపోయారు. కానీ మోషే మర్చిపోలేదు. అటన్నిటిని జ్ఞాపకం చేసుకొని మరలా జ్ఞాపకం చేసి దేవుడు గొప్పతనాన్ని మనం ఎన్నటికీ మర్చిపోకూడదు అని చెప్పేసి, అందుకని అంటాడు, ప్రభువా నీవు మా మధ్యలోకి దిగి రావాలి, మా ఎదుటిన్న శత్రువులు చెదరగొట్టబడాలి, నువ్వు వేవేల మధ్యకు దిగి రావాలయ్యా, నువ్వు వేవేల మధ్యకు దిగి రావాలి, మాతో ఉండాలి అని చెప్పేసి అనుకోరు. కాబట్టి దేవుడు ఎందుకు నిలబడ్డాడంటే, ఒకటి నీలో ఉండటానికి, రెండోది నిన్ను బలపరచడానికి, మూడవది నీకు విజయం ఇవ్వటానికి, నాలుగోది నిన్ను ప్రేమించటానికి, ఐదోది నీకు శక్తి బలం దయచేయటానికి, ఆరోది నీ పక్షా నుండి నీకు అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించడానికి ఆయన నీతో రాబోతున్నాడు. దేవుడు ఇలాంటి ఆ కృపను ప్రభు రానున్న దినాలు మనమందరం అనిపించినట్లుగా ఆ దేవాతి దేవుడు సిద్ధపరుచును గాక. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్ అన్న. దయచేసి మనము